సహోదరి సహోదరులు, మనం దేవుని సన్నిధిలో దేవునికి సమీపముగా వచ్చు కొలది మన లోపాలు మనకు అర్థమవుతాయి. దేవునికి దూరంగా జీవించే వాళ్ళు తమ లోపాలను అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. నేను దేవునికి సమీపంగా వస్తున్నాను అని నిన్ను గూర్చి నువ్వు ఎలా తెలుసుకుంటావు? నువ్వు దేవునికి నిజంగా సమీపముగా వస్తున్నట్లయితే మొట్టమొదటిగా నీలో జరిగేటటువంటి ప్రక్రియ, నీ లోపాలు నీకు అర్థమవుతాయి, నీ పాపాలు నీకు అర్థమవుతాయి, నువ్వు చేసే తప్పులు నువ్వు గ్రహించగలుగుతావు. నువ్వు దేవునికి దూరంగా జీవిస్తున్నప్పుడు నీలో ఉన్న లోపాలు నీకు అర్థం కావడం సాధ్యం కాదు. మళ్ళా చెప్తున్నాను, మనలో ఎవరైనా దేవునికి దగ్గరగా చేరుతున్నట్లయితే వారిలో కనిపించే మొట్టమొదటి లక్షణం ఏమిటంటే ఎదుటి వారి లోపాలు పట్టించుకోరు. మొదట తమ లోపాల గురించి ఆలోచిస్తారు. నువ్వు ఎంత బలహీనుడవో, ఎంతగా దేవునికి దూరంగా జీవిస్తున్నావో నువ్వు అర్థం చేసుకున్నప్పుడు ఎదుటి వానికి నువ్వు మార్కులు వేయటం మానేస్తావు, ఎదుటి వాడిని విమర్శించటం మానేస్తావు. నీ కంటిలో దూలం పెట్టుకొని ఎదుటి వాడిని కంటిలో ఉన్న నలుసును తీసే ప్రయత్నం చేస్తావు ఎందుకు? నీలో ఎన్నో లోపాలు పెట్టుకొని ఎదుటి వాడికి తీర్పు తీర్చే ప్రయత్నం చేస్తావు ఎందుకు? ఎదుటి వాడికి మార్కులు వేసే ప్రయత్నం చేస్తావు ఎందుకు? ఎదుటి వారిని విమర్శించే ప్రయత్నం చేస్తావు ఎందుకు? సగమా? ఒకవేళ నువ్వు దేవునికి దగ్గరగా జీవిస్తున్నట్లయితే మొదట నీ లోపాలను సరిచేసుకునే ప్రయత్నం చేస్తావు.